హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లల పెంపకం తల్లిదండ్రుల బాధ్యత. అలా అని మంచి స్కూల్లో చేర్పించామా, లక్షల ఫీజు చెల్లించి చదువు చెప్పించామా అన్నట్లు ఉండకూడదు. పిల్లల్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి భావాలను, ఆలోచనలను అర్థం చేసుకుని అండగా నిలవాలి. తరచూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే తల్లిదండ్రులతో పిల్లలు కూడా సాన్నిహిత్యం పెరగడంతో పాటు ఏవైనా భయోందనలు ఉంటే తొలగిపోతాయి. మరి వారిని ఏమడగాలంటే, మీరు ఈరోజు ఎలా గడిచింది అని అడిగి తెలుసుకోవాలి. ఉదయం హడావుడిగా పెద్దలు ఉద్యోగాలకు, పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉంటారు. సాయంత్రం ఇంటికి వచ్చాక కాస్త తీరిగ్గా తీసుకొని మీరు ఈ రోజు ఎలా గడిచింది అని పిల్లలను ప్రశ్నించండి. దీంతో ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ చెప్పేస్తారు. ఈ క్రమంలో వారి ఆలోచన విధానం, పరిసరాలను, పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారనే విషయాలు తెలుస్తాయి. పిల్లలతో సమయం గడిపేందుకు ఇది మంచి మార్గంగానూ ఉంటుంది. పిల్లల సమస్యలు తరచూ తెలుసుకుంటూ ఉండాలి. ఏ వయసు సమస్యలు ఆ వయసులో ఉంటూనే ఉంటాయి. చిన్నతనంలో స్కూల్లో టీచర్ కొట్టడం, స్నేహితులతో గొడవలు, లైంగిక వేధింపులు వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారేమో తెలుసుకోవాలి. స్కూల్లో సమస్యలైతే వెళ్లి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడాలి. ఇంట్లో సమస్యలైతే పెద్దలే చొరవ తీసుకుని పరిష్కరించాలి. ఏ సమస్యనైనా పెద్దది కాకముందే గుర్తిస్తే మేలు. మీ ఇష్టాలను ఎవరితో చెప్పుకుంటారు అని అడగాలి. పిల్లలకు స్కూల్లో చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఒకరితో మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారు. తమ ఇష్టాలను, అభిప్రాయాలను, ఆలోచనలను, కష్ట సుఖాలను వారితో పంచుకుంటారు. అలాంటి మిత్రులు ఎవరున్నారో అడిగి తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏవైనా సమస్యలున్న తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. అలాంటప్పుడు ఆ మిత్రుని అడిగి విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ పిల్లలను మీకు ఎప్పుడు భయంగా ఉంటుంది అని అడగాలి. చిన్నారులకున్న భయాందోళనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టీచర్లు కొట్టారనో, దారిలో పోకిరీలు విధించడంలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చదువు, పరీక్షల కన్నా ఆందోళన చెందుతూ ఉంటారు. అలా వారిని ఏ విషయాల్లో భయపడుతున్నారో అడగాలి. చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలరో తెలియజేసి చదువుపై మక్కువ ఏర్పడేలా చూడాలి. పోకిరీలు వేధిస్తే పోలీసులను ఆశ్రయించవచ్చు. సౌమ్యంగా మాట్లాడమని టీచర్లకు చెప్పాలి. మీ పిల్లల్ని మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అడిగి తెలుసుకోవాలి. చిన్నారులకు ఆరోగ్యంపై అంతగా అవగాహన ఉండదు. ఈ కాలం పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ప్రాణాపాయ స్థితులు ఏర్పడుతున్నాయి. కానీ వారు శరీరంలో ఇబ్బందులు వచ్చిన సమస్య ఇదని చెప్పలేరు. అందుకే మీ ఒంట్లో ఎలా ఉంది, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడగాలి. ఏ చిన్న సమస్య ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలి. మీ పిల్లల్ని ఎప్పుడు మా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగి తెలుసుకోవాలి. పిల్లలకు వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులపై అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఆ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలనే ఉద్దేశంలో కొన్నిసార్లు కటువుగా ప్రవర్తించి ఉండొచ్చు. సమయం కేటాయించకపోవచ్చు. వారి కోరికలు నెరవేర్చలేకపోవచ్చు. అలాంటి తల్లిదండ్రులపై పిల్లలు వ్యతిరేక భావన కలిగే అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమైనా వారికి అనిపిస్తే ఆ పద్ధతిని మార్చుకోవాలి. మా తల్లిదండ్రులు బెస్ట్ అనేలా ఉండాలి. మీ పిల్లల్ని భవిష్యత్తు ఏమవ్వాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకోవాలి. పిల్లలు తాము పెద్దయ్యాక అలా అవ్వాలి, ఇలా అవ్వాలి అనే కలలు కంటూ ఉంటారు. అది మంచి విషయమే, కానీ నిజంగా వారికి ఉన్న ఆసక్తి ఏంటో అడిగి తెలుసుకోవాలి. భవిష్యత్తు లక్షణాలు, అభిరుచుల గురించి ఆరా తీయాలి. పిల్లలు ఆసక్తి చూపించిన విషయాల్లో తల్లిదండ్రులు చేయూత అందించాలి. చదువుతో పాటు కెరీర్కు ఉపయోగపడేలా వివిధ మార్గాలు వారికి చూపించాలి. క్రీడల్లోనూ వారి రాణించేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఇలాంటి ప్రశ్నలు తప్పక అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మీకు కూడా భయాందోళన ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.